ఫేమస్ చట్నీ అండి. ఏం చట్నీ అనుకుంటున్నారా? లింగయ్య చట్నీ. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. అస్సలు లేట్ చేయకుండా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను కొంచెమే చింతపండు తీసుకున్నా. పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ చింతపండు తీసుకోండి. దీన్నైతే ఫస్ట్ కొంచెం లుక్వామ్ వాటర్లో నానబెట్టాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పల్లీలు తీసుకోండి. పల్లీలు కొంచెం ఎక్కువే పడతాయండి, ఎందుకంటే ఇది కంప్లీట్గా పల్లీ చట్నీ కాబట్టి. ఇవి వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై అవ్వాలి, అప్పుడే చట్నీ అయితే టేస్టీగా ఉంటుంది. వేగిపోయిన తర్వాత ఉప్పు కారం అయితే ఇక్కడే యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పు తగినంత కారం అయితే వేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో దాని గుజ్జు తీసుకొని ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఈ చట్నీకి ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే ఇవేనండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు తీసుకొని ఇది కొంచెం దోరగా వేయించుకోండి. వేయించుకున్న దాంట్లోకి కరివేపాకు కూడా తీసుకోండి, ఒక 2 రెమ్మలంతా. కరివేపాకు వేగుతుంది అన్నప్పుడు ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, తక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు తక్కువ వేసుకోండి. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు, అందుకే చాలా తక్కువ వేసాను. పోపు మీ ఆప్షన్ అండి. ఈ చట్నీ మిక్సీ పట్టుకుందంతా దీంట్లో వేసేసుకొని నేను ఇప్పుడు ఇది రవ్వగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. మినపప్పు మిశ్రమం అన్నది అది దీంట్లోకి వేసుకొని నీట్గా కలుపుకొని తినేయడే. చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా ఇంతవరకు ట్రై చేయలేని వాళ్ళైతే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.